నరేందర్ గారు, ఎంపీటీసీ సుల్తాన్ నాయుడు గారు మరియు గ్రామ పెద్దలందరూ, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ, జిల్లా అధికారులు, మండలాధికారులు, ఇక్కడ గ్రామానికి సంబంధించిన సెక్రటరీలు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, సత్యశ్రీరెడ్డి అన్న గారు, పర్వతాల్ గారు, ఇంకో పర్వతాల్ గారు, అందరూ వేదిక మీద ఉన్న ముఖ్యంగా ఏదుల గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ, మహిళలందరూ, యువకులందరూ, అందరికి పత్రికా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఇప్పటిదాకా అమ్మ సర్పంచ్ అమ్మ బాగా మాట్లాడింది, చాలా బాగా మాట్లాడింది. ఒకసారి సర్పంచ్ కొట్టాలి సర్పంచ్ అమ్మ. కానీ మొన్న ఎలక్షన్లకు ముందు 10 సంవత్సరాల నుంచి ఒక పార్టీ అధికారంలోకి ఉంది, బీఆర్ఎస్ పార్టీ. ఆయన వాళ్ళ నాయకుడు నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే, అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే, ఈయన మంత్రి కూడా ఉండే. అదే వేదికల మీద ఇక్కడ ఏదులలో, ఇక్కడ గోపాల్పేటలో, వనపర్తిలో అసలు వచ్చే సర్పంచ్కి ఏం పని లేదు, ఎంపీపీకి ఏం పని లేదు, జడ్పీటీసీకి ఏం పని లేదు, జడ్పీ చైర్మన్కి ఏం పని లేదు, వచ్చే ఎమ్మెల్యేకు ఏం పని లేదు అని చెప్పి ఆయన అన్ని పనులు చెప్పింది నిజమైతే, ఆయన మొత్తం చేసినట్లు నిజమైతే, మన ఏదుల విలేజ్ నుంచి ఇప్పటి వరకు 6 వరకు టైం ఉంది. ఇప్పటి వరకు 1219 అప్లికేషన్లు వచ్చినాయి. ఇన్ని సమస్యలు యొక్క ఏదులనే ఉంటే మరి ఆయన ఏం చేశాడు, ఏమో డెవలప్ చేశాడు. మన మండలం తీసుకుంటే దాదాపు 8933 అప్లికేషన్లు వచ్చినాయి. ఇన్ని సమస్యలు ఉంటే మన డెవలప్మెంట్ ఎక్కడ చేశాడు, ఆ ప్రభుత్వం ఎక్కడ చేశాడు, మన అందరూ ఆలోచన చేయాలా? ఆయన చెప్పిందే నిజమైతే ఈ ప్రజాపాలన అవసరం లేదు, మేము ఇక్కడికి రాక్కర్లేదు, అధికారులకు అక్కర్లేదు, మేము ఒక నమస్తలు పెట్టుకుంటే పోవాలి కదా, అవునా కదా? సమస్యలు ఏం లేవంటే అధికారులు మేరకు నేను వెళ్ళిపోనా? మోసం చేసిండు. ఆ వనపర్తిలో 4 బిల్డింగులు కట్టి, ఇక్కడ ఒక ఏదుల రిజర్వాయర్ కట్టి 2500 ఎకరాలు మన పొలాలను ధ్వంసం చేసి, ఎవరికి సంబంధం లేని ముందరికి నీళ్లు పోవాలి. నీళ్లు వెనుక చాలా మార్గాలు ఉంటాయి. వనపర్తి నియోజకవర్గానికి ఒక్క ఎకరా పొలాన్ని కూడా నీళ్లు లేకుండా మన పొలాలను ధ్వంసం చేసి, అన్ని గుట్టాలను కబ్జా చేసి, సంత బజార్లను కబ్జాలు చేసి, దేవుళ్ళ పొలాలను కబ్జాలు చేసి, మొత్తం వనపర్తిలో 4 బిల్డింగులు కట్టి మొత్తం ఇదే డెవలప్మెంట్. మా ఇల్లు 14 ఎకరాలు 300 ఎకరాలు అయింది. మా పిల్లలు అమెరికా పోయింది, అంబాసిడర్ కార్ నుంచి బెంజ్ కార్ వచ్చింది, అదే డెవలప్మెంట్ అనుకున్నాడు ఆయన. కానీ మన వనపర్తి ప్రజలు, తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి 30 తారీఖు నాడు ఇక్కడ నన్ను అసెంబ్లీకి పంపించారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. వాళ్ళంతా ప్రజలు ఎట్లా కాదు, అది డెవలప్మెంట్, ఇది అభివృద్ధి అంటే అట్లా కాదు. అభివృద్ధి అంటే గ్రామం నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ పోవాలి, హైదరాబాద్ నుంచి గ్రామానికి రాకూడదని 9 తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ లో రెండు హామీలు అమలు చేసిండు. ఒకటి, మన ఆడబిడ్డలకు, ఇప్పటిదాకా మన సర్పంచ్ అమ్మ చెప్పినట్టు ఆడబిడ్డలకి ఎందుకు చేసినామంటే, ఆడబిడ్డలకు తెలంగాణ రాష్ట్రంలో గౌరవం ఇవ్వాలని, దానిలో వేరే ఉద్దేశం లేదు. ఆడబిడ్డలు ఎక్కడన్నా ఎక్కి ఎక్కడన్నా దిగొచ్చు, దాంట్లో అట్లా ఉద్దేశంతో చేసినాం. దానిలో ఎవరన్నా మనల్ని వేరే ఎలక్షన్ల ముందు కూడా చెప్పిన నేను, సీరియల్ కట్టుకొని ఎక్కి మీకు మళ్ళీ దొరికిపోతారు, మీదే కేసు అవుతుంది, ఓన్లీ అది ఆడపిల్లలకి మీరు ఎక్కువద్దని చెప్పిన నేను. వాళ్ళ ఆడపిల్లల కోసమే చేసినామని. సో ఆడపిల్లలకు ఉచితంగా ప్రయాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సంతకం పెట్టిండు మన ముఖ్యమంత్రి గారు. రెండోది, రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు, దాన్ని కొన్ని అన్ని రోగాలు యాడ్ చేసి 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా 2 గ్యారంటీలు ఫస్ట్ అమలు చేసి, మిగతా 5 గ్యారంటీల కోసం మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మన గృహజ్యోతి, చేయుత పథకం కోసం ఈ ఫార్మ్స్ తీసుకొని బాబుని హైదరాబాద్ లో ఉండాల్సింది. మనకు ఓట్లేసి గెలిపించిన ఏదుల గ్రామానికి, ఏదుల గల్లీకి, ఏదుల గ్రామ పంచాయతీకి వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్లి అక్కడ కూర్చొని ఇవన్నీ ఫిల్అప్ చేసుకొని వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, ఏం కష్టం ఉంది, ఏం సుఖం ఉంది, ఈ ఫామ్ తీసుకెళ్లి అక్కడ మన అధికారులను పంపించి వాళ్ళకు ఉచితంగా ఫామ్ ఇచ్చి, ఎక్కడ బ్రోకర్లకు, ఇంకొకరికి దళారులకు ఎక్కడ మధ్యవర్తం లేకుండా వాళ్ళతో ఫిల్అప్ చేసుకొని తీసుకొని మన అధికారులకు ఇస్తే వాళ్ళు 6 తారీఖు వరకు ఈ అప్లికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 6 తారీఖు వరకు ఒకవేళ మీరు మనోళ్ళు హైదరాబాద్లో కానీ ఇంకెక్కడన్నా కానీ బొంబాయిలో, దుబాయ్లో ఉంటే
వాళ్ళు రాకపోయినా కూడా 1-2 రోజులు లేట్ అయినా కూడా మీరు ఏం ఆదరబాధ పడద్దు. మీ బిడ్డ ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇక్కడ ఉన్నాడు. 2-3 రోజులు లేట్ అయినా కూడా తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. దాంతో పాటు ఈ 5 పథకాలు కాకుండా ఇంకెవరికన్నా రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నా, ఇంకెవరికన్నా ఇంకేదైనా భూమి ప్రాబ్లం ఉన్నా, డ్రైన్ ప్రాబ్లం ఉన్నా, కరెంటు ప్రాబ్లం ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఒక తెల్ల కాగితం తీసుకోండి, రాసియండి. మీరు ఏం రాసిస్తే అది అధికారులు తీసుకుంటారు. అధికారులకు మనం చెప్పున్నాం, సీఎం గారు చెప్పున్నారు. అవి ఇచ్చిన తర్వాత 6 తారీఖు తర్వాత పండుగ వరకు, పండుగైన వారం 10 రోజుల వరకు మొత్తం ఎంట్రీ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక నెంబర్ వస్తుంది. ఫలాని ఎల్లయ్య ఏదుల గ్రామానికి ఆయనకి ఈ ప్రాబ్లం ఉంది, ఫలాని పెద్దానికి ఈ ప్రాబ్లం ఉంది. చేసిన తర్వాత అవన్నీ గవర్నమెంట్కి వెళ్తాయి. గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీకి వస్తాయి. ఏమేమి ఉంది, ఏమేమి ఫస్ట్ చేస్తాం, ఏమేమి సెకండ్ చేస్తాం, ఏమేమి థర్డ్ చేస్తాం. మళ్ళీ ఇప్పటిదాకా మన సర్పంచ్ అమ్మ చెప్పినట్లు మళ్ళీ ఆడపిల్లలకే మొట్టమొదటి ఇంకో స్కీమ్ చేయబోతున్నాం. ఈ నెలాఖరికి నిన్ననే సీఎం గారు చెప్పిండ్రు. నెలకు 2500 పథకం మన ఆడపిల్లలకు ఈ నెల ఆఖరి నుంచే మనం ఫస్ట్ అదొక ప్రోగ్రాం చేయబోతున్నాం. మిగతాది ఈ నెల ఆఖరి నుంచి అన్ని కంప్యూటర్గా ఎంట్రీ చేసిన తర్వాత అక్కడి నుంచి 3 నెలలు 100 రోజులలో చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరందరూ ధైర్యంగా ఉండండి. కొంతమంది సన్యాసులు ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఏదులలో ఉంటారు, గోపాలపేటలు ఉంటారు, వనపర్తిలు ఉంటారు. 500 సిలిండర్ ఇస్తున్నారు కాంగ్రెస్ లో, 7 సిలిండర్ ఇస్తారని చెప్తారు. అట్లా ఏమి గారు ఫుల్ సిలిండర్ ఇస్తారు, 500కే ఇస్తారు. వాళ్ళంతా ఓడిపోయిన భ్రమలు ఉన్నారు. మతి తప్పింది.